ఇక్కడ $25 ఉంది చూసారా. ఎవరైనా చైనీస్ ఫుడ్ ట్రై ఆనియన్ పికిలు అంటే ఎర్రగడ్డల మీరు నేరేడుకాయలు అనుకున్నారా, క్యారెట్లు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ కూడా $1 కరివేపాకు వచ్చేసి ఇక్కడ $75 పెట్టి అయితే కొనుక్కోవాలి. కొనుక్కున్న దాన్ని డాన్స్ కూడా వేసాడు. నేనైతే ఆ క్లిప్ మిస్ చేసేసాను, సో చెప్పుకోవచ్చు. చూసేసేయండి ఒకసారి మీరు అది కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అండ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఏంటి కార్లన్నీ చూపిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారు కదా, అదే చెప్పడానికే వచ్చేసాను. ఏం లేదండి, ఫస్ట్ అయితే కార్లు చూసేసేయండి. నేనైతే చెప్పేది కూడా వింటా ఉండండి. ఏంటి అంటే నార్మల్గా మనకి ఇండియాలో ఉన్నప్పుడు అన్ని దగ్గర సంత అనేది జరుగుతూ ఉంటుంది కదా, మార్కెట్ అంటారు, అదే అండి కూరగాయల సంత. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి సండే అయితే మేమున్న స్ట్రీట్ కాదు, ఎడలేడ్, మేము ఉండేది సౌత్ ఆస్ట్రేలియా ఎడలేడ్ అనమాట. అక్కడ ప్రతి సండే వచ్చేసి మార్కెట్ ఉంటుంది. అది కూడా ఫార్మర్స్ మార్కెట్ అనమాట, ఎస్ఏ ఫార్మర్స్ మార్కెట్ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఈ రిస్క్ అంతా చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా, వచ్చేసేయండి. ఇది వచ్చేసి చూసారు కదా, ఇక్కడ కార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు అని. మా ఇంటి దగ్గర నుంచి ఆ మార్కెట్ ఎంట్రీ దాకా వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ నుంచి వెళ్ళడం లోపలికి ఒక పార్ట్ అనమాట. చూసారా ఇక్కడ కార్లు చూడండి ఎంత స్లోగా బ్రేక్ తొక్కుతూ వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది, అంతమంది వెళ్తారనమాట అక్కడ షాపింగ్కి. ఒక ఫారినర్సే కాదు, అంటే ఆస్ట్రేలియన్స్ కానివ్వచ్చు, నార్త్ ఇండియన్స్ కానివ్వచ్చు, మన సౌత్ ఇండియన్స్ కానివ్వచ్చు, తమిళియన్స్, ప్రతి ఒక్కరూ ఈ షాపింగ్కి అయితే వస్తారనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ లోకల్లో మనకి మెయిన్‌గా కూరగాయలు తీసుకోవాలి అనుకుంటే మన ఇండియన్స్‌కి వచ్చేసి ఇండియన్ ప్లాజా ఉంటుంది, ఈకామ్ ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియన్స్ తీసుకోవాలి అనుకుంటే కోల్స్, ఊల్వర్త్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడైతే తీసుకోవచ్చు, కానీ ప్రైజెస్ అక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ ప్లాజా అయినా సరే ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ ఏంటి అనేది అయితే నేను ఇక్కడ కూరగాయలు చూపిస్తూ చెప్పేస్తాను, వచ్చేసేయండి. చూడండి ఇదైతే ఎస్ఏ మార్కెట్ ఎంట్రీ అనమాట. ఇంకా మనం దగ్గరకు కూడా వెళ్ళలేదు, కొంచెం దూరంలోనే ఉన్నాము. ఒక 2 కిలోమీటర్స్ నుంచి అయితే ఇట్లా ట్రాఫిక్ అయితే నిండిపోయి ఉంటుంది. దాదాపు ఒక 1000 కార్స్ అయితే ఆగిపోయి ఉంటాయి అన్నమాట. అలా చిన్నగా వెళ్ళాలి. ఇక్కడ చూసారా వీళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చేదానికి ఇక్కడ కంపల్సరీగా ఇట్లాంటి స్ట్రోలర్స్ అయితే ఉండాలి. కార్లో రావాలి అనుకునే వాళ్ళకి బేబీ సీట్ అయితే సపరేట్గా ఉండాలన్నమాట. అది లేదు అంటే ఫైన్ అయితే పడతాయి. దీని లోపలికి ఎంట్రీ అవ్వాలంటే వీళ్ళకి మనం అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలన్నమాట. అదే $1.5 అయితే ఎంట్రీ ఫీజు అయితే కట్టాలి. అక్కడ చూసారు కదా, వాళ్ళని చూసి పోలీసులు అనుకోని ఏం భయపడకండి, వాళ్ళు పోలీసులు కాదు, జస్ట్ టికెట్ ఇచ్చేవాళ్ళు అనమాట. చూసారు కదా, ఇట్లా మనం కార్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళే మన దగ్గరకు వచ్చేస్తారు. నాకు తెలిసినంతవరకు అయితే ఎంజీబీ మాల్ ఇవన్నీ, నాకు ఎంజీబీ మాల్ అంటే ఎక్కడో అనుకోకండి, మళ్ళీ నెల్లూరులో ఉంది. నెల్లూరులో ఎంజీబీ మాల్ ఉంది కదా, అక్కడైతే ఇట్లాగా మనం టికెట్ తీసుకోవాలి అనుకుంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళే మన దగ్గరకు వస్తారనమాట. మనం అస్సలు దిగాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికైతే $1.5 అంటే ఒక కారు కాదు, ఒక పర్సన్కి. ఇప్పుడు కార్లో ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురికి 3 టికెట్లు తీసుకోవాలి. అంటే చూసారా మా హస్బెండ్ అయితే చెప్తున్నారు మా 2 టికెట్లు అనేసి $5 అయితే ఇచ్చారు. వాళ్ళు $3 తీసుకొని మిగతా $2 అయితే మనకి వెనక్కి ఇస్తారనమాట. 2 టికెట్లు కూడా ఇస్తారు వీళ్ళు. ఆ టికెట్లు కూడా భలే స్ట్రాంగ్గా ఉంటాయి, గట్టిగా ఉన్నాయి పేపర్ అయితే. అది ఎలా ఉంది అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మనకి కార్ పార్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మా ముందు చూసారు కదా ఎన్ని కార్లు అయితే వెయిటింగ్లో ఉన్నాయో పార్క్ చేయడానికి ఇక్కడ చాలా ప్లేసే ఉంటుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఆ కూరగాయలు ఎత్తుకుపోయే బాస్కెట్ అయితే చూపిస్తున్నాను. అది వీళ్ళైతే ఇవ్వర్లేండి, మనమే తెచ్చుకోవాలి. మాది ఎక్కడ కొన్నాము ఏంటి అనేది కూడా మీకు తీసేటప్పుడు అయితే చూపిస్తాను. ముందుకైతే వచ్చేయండి. చూసారా కార్ పార్కింగ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు అయితే ఉందన్నమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎన్ని కార్లు ఉన్నాయి అనేది. మేమైతే ఈరోజు ఎర్లీగానే వెళ్ళాము. నార్మల్గా అయితే ఇక్కడ 12 పైన, అంటే ఇక్కడ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 1 వరకు అయితే ఉంటుంది. మనం 12కి వెళ్ళామనుకోండి, అప్పటి నుంచి రేట్లన్నీ కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు అండ్ తగ్గించేస్తారనమాట. అప్పుడు తీసుకుంటే మనకు కొంచెం లాభం ఉంటుంది. ఈ రోజైతే మేము 10 o'clockకి వెళ్ళాము. దానికి కూడా ఒక రీజన్ ఉందిలేండి. ఎందుకు అనుకుంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clockకి మా హస్బెండ్కి అయితే క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అందుకనైతే నన్ను ముందే తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పుడు పర్లేదు, ఆ రోజు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. చూసారా ఇక్కడ బైక్కి ఒక కార్ పెట్టే అంత ప్లేస్లో అయితే బైక్ కూడా పార్క్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బైక్ అక్కడ ఉంది కదా అని మనం ఎత్తుకుపోయే కారు ఇరికించకూడదు. అక్కడ ఇరికించామంటే కేసు అవుతుంది, అది కూడా చూసుకోవాలి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మేమైతే మా బాస్కెట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. చూసారా దీన్ని ఇక్కడ బీచ్ ట్రాలీస్ అంటారు. అంటే బీచ్లోనే తొలాలా అని కాదు, ఇక్కడ వచ్చేసి కూరగాయలు తీసుకోవడానికి కూడా ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది కేవలం ఎస్ఏ మార్కెట్కి తర్వాత బీచ్లకి మాత్రమే యూజ్ చేస్తారండి. చూసారు కదా, ఇదైతే ఎప్పుడు మా డిక్కీలోనే ఉంటుంది, అంటే కార్ డిక్కీలో లేండి.
డిక్కీలోనే ఉంటుంది. అలా ఓపెన్ చేసేసాం. దాంట్లోకైతే మా పాపను పంపించేద్దాం ఫస్ట్. అంటే ఎంత బుద్ధిగా కూర్చుందో అనుకోకండి, కొంచెం సేపు మాత్రమే అక్కడికి జనాలు లోపలికి వెళ్ళేంత వరకు మాత్రమే. అక్కడికి వెళ్ళంగానే తనైతే తన అసలు రూపం అయితే చూపించేస్తుంది. సరే ఇంక ఇవన్నీ మాట్లాడేశాను. అసలు ఇప్పుడు మొదలు పెడదాం పదని. ఇంకా కూరగాయలు వాటి రేట్లు ఎలా ఉంటాయి అనేది అయితే ఈరోజు చూపిస్తాను. కేవలం మన ఇండియాకి సంబంధించిన కూరగాయలు మాత్రమే చూపిస్తాను. ఇక్కడ ఆస్ట్రేలియన్ వాళ్ళు తినేవైతే నేను చూపించట్లేదు, ఎందుకంటే వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయిందని మీకు అర్థమైపోయింది కదా, అందుకే. ఫస్ట్ అలా దగ్గరకైతే వెళ్ళంగానే నాకైతే అల్లం కనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, అల్లం రేట్ ఎంతో చూసారు కదా, $7.9 అయితే ఉంది. అంటే $7.99. అంటే కాస్ట్ వచ్చేసి ఇంచుమించు మనకి $400 $450 అయితే పడుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంట్రన్స్లో అల్లం రేటు ఇలా ఉందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ కూడా ఉంటుంది, అన్ని దగ్గర ఒకేలాగా ఉంటుంది అని అయితే చెప్పను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది నేనైతే ఇక్కడ 1/2 kg అయితే అల్లం తీసుకున్నాను. తర్వాత స్ట్రాబెర్రీస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను స్ట్రాబెర్రీ పికింగ్ వీడియో అయితే చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఐకాన్లో ఇచ్చేస్తాను, ఇక్కడ చూసేసేయండి. ఇక్కడ 2 బాక్సులు వచ్చేసి $5 పడుతున్నాయి, అంటే $250 అయితే పడుతున్నాయి. మష్రూమ్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ రకరకాల మష్రూమ్స్ అయితే దొరుకుతాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్ముతారనమాట. ఇవి వచ్చేసి $7.9 పడుతున్నాయి, అంటే $400 అలా పడుతుంది అనమాట. క్యారెట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. క్యారెట్ వచ్చేసరికి $1.5 పడుతుంది, అంటే $1.5 అంటే $75 అట్లా పడుతుంది అనమాట. స్వీట్ కార్న్ వచ్చి $1. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పొటాటోస్ అండ్ ఈ రెడ్ కలర్ పొటాటోస్ ఇవి కూడా కూరలో పొటాటోసే అండి, 2 రకాల పొటాటోస్. అదే ఉల్లగడ్డలు అండి అయ్యే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత ఉంది అంటే $1 అని చెప్పారు, అక్కడ $1.5 అని ఉంది, కానీ వాళ్ళు $1కే ఇచ్చేసారు స్టార్టింగ్లో కూడా. $1 అంటే $55 అయితే పడుతుంది. గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్పాను అనేది తర్వాత చెప్తానమాట. ఇక్కడ టమాటోస్ చూసారు కదా, టమాటోస్ కూడా $1.5 అయితే పడుతుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ముందుకైతే వెళ్దాము. నేనైతే అక్కడ కూరగాయలు అయితే తీసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది వీడియో షూట్ చేస్తానని చెప్పి ఇలా వచ్చారనమాట. చూసారా ఇక్కడ టమాటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాలో లాగా టమాటోస్ కొంచెం చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది, కానీ రేట్ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ అని రకరకాల టమాటోలు కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా చూపిస్తారండి. ఇక్కడ 2 రకాల ఉల్లగడ్డలు అయితే కనిపిస్తున్నాయి చూసారా మీకు. మామూలుగా వైట్వి అండ్ రెడ్వి అయితే కొంచెం బాగుండవండి టేస్ట్. అంటే మనకి ఇండియాలో ఇవి అలవాటు అయిపోయి మేబీ అవి అలవాటు అవ్వక అలాగ అనిపిస్తుందో ఏమో తెలీదు. నేనైతే ఉల్లగడ్డలు ఏరుకుంటూ పక్కన క్యారెట్లు ఏరుకున్న కవర్ అయితే పెట్టాను. ఆ లోపు ఎవరో తీసుకెళ్ళిపోయారు. మీరు కొంచెం ముందుకి వీడియో వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనేది. నేను అలా ఇది చూసుకోకుండా ఉల్లగడ్డలు ఏరుకునే కాన్సన్ట్రేషన్ పెట్టాను. క్యారెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు అనమాట. సరే మళ్ళీ ఏరుకోవచ్చులే, అప్పటికే నేను పే చేయలేదు, ఒకేసారి పే చేద్దాము అని. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా బనానాస్, యాపిల్స్ వచ్చేసి ఇక్కడ $1.9 ఉంది కదా, అంటే ఇంచుమించు $110. లాస్ట్కి వచ్చేసరికి అవి $55కే ఇచ్చేస్తారనమాట, హాఫ్ రేట్కి అయితే పడిపోతాయి. తర్వాత ఇక్కడ కమలాకాయలు ఉన్నాయి చూసారా, ఇక్కడైతే వీళ్ళు బాగా తెలివిగా మెన్షన్ చేశారు ఇక్కడ ఎవరు తినొద్దు అనేసి, ఎందుకంటే టేస్ట్ చూస్తామని అన్నీ తినేస్తారనమాట, అప్పుడు వాళ్ళకి లాస్ అవుతుంది. ఇంకా కావాలంటే ఇట్లాంటి ఉల్లగడ్డల బ్యాగు అండ్ తర్వాత వచ్చేసి ఎర్రగడ్డల బ్యాగులు 10 kg బ్యాగులు అవన్నీ కూడా దొరుకుతాయండి. ఎక్కువ బల్క్గా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక $70 to $80 అయితే ఖర్చు పెడతానమాట ఒక సండేకి. అంటే ఎలాగా అంటే ఫ్రూట్స్ కానివ్వండి, ఈ ఆల్మండ్స్ కానివ్వండి, ఫ్రూట్స్కి, నట్స్కి అండ్ కూరగాయలకి వీటన్నిటికీ $70 to $80 అవుతుంది. అంటే ఇంచుమించు $4,000 అయితే పడుతుంది. నాకు 1 monthకి సరిపోతాయి అనమాట ఈ కూరగాయలని. నేను 1 month మళ్ళీ కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు. నేను ఎవ్రీ 4 weeksకి అయితే ఒకసారి వస్తానమాట. అంటే 3 Sundays కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th Sundayకి అయితే వచ్చి నేను ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనా, బెటరేనా, కొనొచ్చు అంటారా అనేది కూడా చెప్పండి. నేనైతే ఉల్లగడ్డలు, ఆ క్యారెట్ అవి అయితే తీసుకొచ్చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవైతే తీసుకొచ్చి అక్కడ వేస్తున్నాను. ఇక్కడ ఇంకా బోల్డ్ అన్ని రకాలు అయితే ఉంటాయండి. ఏంటి అనేది కూడా చూద్దాం పదండి. వీటిలో మీకు ఏమైనా తెలిసినవి, మీరు టేస్ట్ చేసినవి ఉంటే కూడా చెప్పండి. ఇవేంటియో తెలిసి ఎర్రగా ఉన్నాయి కదా, అవి మీరు చూడగానే బీట్రూట్ అనుకొని ఉంటారు, కానీ అవి బీట్రూట్ అయితే కాదు, అవి ముల్లంగులు. చూసారా, ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చి $2 ఉందంట. వద్దులే $2 అంటే మరీ ఎక్కువ అనుకొని అక్కడ వేసేసి నేను ముందుకైతే వెళ్ళిపోతున్నాను.
మామూలుగా అయితే $1 $1.50 ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నాము అంటే మనం లాస్ అయినట్టే అనమాట. అందుకని చెప్పాను. ఆ తర్వాత చూసారా ఇవి మా ఊర్లో అయితే కిర్నీకాయలు అని పిలుస్తారు. అదే మస్క్ మిలన్ అట్లా అంటారు కదా! అవన్నమాట. మీరేమని పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా చిన్నప్పుడైతే కిర్నీకాయలు వేరేలాగుండేది. ఇప్పుడొచ్చేసి ఇలాగా రౌండ్‌గా వస్తున్నాయన్నమాట. అంతేకాదు ఇక్కడ యాపిల్ కాయలు అవన్నీ కూడా ఉంటాయి. ఈ మస్క్ మిలన్ కాస్ట్ వచ్చేసి ఒకటొచ్చి $2 అన్నారు. లాస్ట్‌కొచ్చేసరికి $1 అయితే ఇచ్చేసారు. ఇవి స్వీట్ కార్న్ ఇవి కూడా $1 ఒకటైతే $1 పడుతుంది. యాపిల్ కాయలు చూసారా ఇలా కుప్పలుగా పోసేస్తున్నారు. $1.99 అంటే ఇంచుమించు $2 $110 అయితే పడుతుంది. ఇక్కడ గ్రీన్ యాపిల్స్ నార్మల్ రెడ్ యాపిల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ బ్యాగ్ చూసారా ఇది వచ్చేసి క్యారెట్ బ్యాగే $1 ఉంటుంది 1 కేజీ. తర్వాత పైనాపిల్ వచ్చేసి $3 అన్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి $1కి ఇచ్చేస్తారు. ఈ బీరకాయలు చూసారా బీరకాయలు చిన్నప్పుడు బీరకాయలు అని పిలిచి ఆడుకునే వాళ్ళం అనమాట. ఇష్టంగా తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్ కొట్టేసింది. అవి తిని ఎక్కువ టేస్ట్ అయితే నచ్చట్లేదనమాట. ఇది చూసారా పర్పుల్ కలర్లో ఉన్న క్యాబేజ్ బాగుంది. ఇదైతే నార్మల్గా ఇక్కడ ఎక్కువ తింటారనమాట. $7 ఉంది. ఇది నార్మల్ క్యాబేజ్. ఇది కావాలి అనుకుంటే హాఫ్ ఇస్తారు, పావు కూడా ఇస్తారు. ఇదిగో హోల్ క్యాబేజ్ అయితే $4 పడుతుంది. అంటే $200 అయితే పడుతుందనమాట. ఇక్కడ అంతకంటే ఎక్కువగా తినేది బ్రోక్లీ. ప్రతి ఒక్కరు బ్రోక్లీ ఇక్కడ ఇష్టంగా తింటారు. నాకెందుకు అస్సలు నచ్చదు. అది చూస్తేనే వాంతి వస్తుంది. తింటే ఇంక టేస్ట్ అస్సలు నచ్చదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పాలకూరలు అన్ని కూరలు కూడా ఉన్నాయి. ఈ పొటాటోస్ చూసారా ఈ వాష్ చేయని పొటాటోస్ అనమాట. అవి మాత్రం $3 పడుతున్నాయి. ఇదేందనుకుంటున్నారు ఇవి అయితే బీట్రూట్లే చూసారా ఈ లోపల కట్ చేస్తే రౌండ్గా కలర్ఫుల్గా ఉంటాయి అంట. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఇక్కడ రంగులు క్యారెట్లు కూడా ఉన్నాయి. క్యారెట్లు అన్ని రేట్లు ఒకేలాగా ఉండవండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇందాక వాష్ చేయని ఉల్లగడ్డలను చూపించాను చూసారా అవి $3 ఉన్నాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసేయండి. ఫస్ట్లో ఇవి $1 ఇవి వచ్చి $3. ఆ తర్వాత ఈ పుట్టగొక్కులు చూసారా రకరకాలుగా ఉంటాయి. అదేలేండి మన భాషలో చెప్పాలంటే మష్రూమ్స్, మా భాషలో అయితే పుట్టగొడుగులు అంటాము. నార్మల్గా ఎంతైనా న్యాచురల్గా ఉండేవే టేస్ట్ బాగుంటాయి. ఇవన్నీ టేస్ట్ అంత బాగుండవు. హమ్మయ్య ఫైనల్గా అయితే మనకు బెండకాయలు దొరికాయో చూసారా కానీ $8.5 అంటే ఇంచుమించు $450 పడుతుంది కిలో వచ్చేసి. అందులో కూడా మనం అవన్నీ ముదిరిపోయి ఉంటాయి, మనం తినలేము. అందుకని నేను స్కిప్ చేసి పక్కకి వెళ్ళాను. ఆ తర్వాత చూసారా ఇక్కడ అవకాడోస్ చిన్న అవకాడోస్ ఇదిగో మష్రూమ్స్ మళ్ళీ వచ్చేసాయి. ఫస్ట్ మష్రూమ్స్ వచ్చేసి $7.9 ఉన్నాయి. మిగతా దగ్గరలో అంతా ఏమో $9 అట్లాగా ఉన్నాయి. అమ్మ మనకు కావాల్సిన సెక్షన్ దగ్గరకు వచ్చాం. పచ్చిమిరపకాయలు ఇక్కడ కాస్ట్లీ ఏది అంటే పచ్చిమిరపకాయలు అనమాట. బంగారం కంటే కూడా కాస్ట్లీ అనే చెప్పచ్చు పచ్చిమిరపకాయలు. ఇక్కడ $25 ఉంది చూసారా. మామూలుగా అయితే ఇక్కడ మాత్రమే $25 ఉంది. అది కూడా ఎస్ఏ మార్కెట్ అన్నింటిలో కూడా $25 ఇక్కడ మాత్రమే ఉంది. మిగతా అన్ని దగ్గరలో వచ్చేసి $40 అట్లా ఉంది. ముందు అయితే చూపిస్తాను వచ్చేసేయండి. $25 అంటే మనకి ఎంత పడుతుంది అనుకుంటే దాదాపు 1200 నుంచి 1300 అయితే పడుతుంది అనమాట. ఇవేంటి అనుకుంటున్నారు పసుపు కొమ్ములు చూసారా ఎలాగున్నాయో $30 కేజీకి అంటే $1500. ఇక్కడ మునక్కాళ్ళు కూడా ఉన్నాయి. మునక్కాళ్ళు ఎంత అనుకుంటున్నారు ఒకటి వచ్చి $250 అంట. తినాలంటారా? నేనైతే అవి స్కిప్ చేసేసాను అవసరం లేదు అనేసి. నేనైతే ఫ్రోజన్ తీసుకుంటాను కావాలంటే. ఫ్రోజన్ వచ్చేసి $110 పడుతుంది. ఓ 10 మొక్కలు అయితే ఉంటాయి. హ్యాపీగా మనం సాంబార్లో అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ కూడా నేను మష్రూమ్స్ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఇక్కడ కూడా కాస్ట్ అనిపించింది. కొంచెం లోపలికి వెళ్ళామంటే మనకు $4 ఉంటుంది. ఇక్కడ మామిడికాయలు చూసారు కదా మీరు ఇందాక. ఆ మామిడికాయలలో వచ్చేసి ఆ ఉప్పు కారం ఇస్తారనమాట. ఆ ఉప్పు కారం ఇచ్చారు కదా అనేసి నాలా కక్కుర్తిబడి కానీ అక్కడే నోట్లో వేసుకున్నారంటే వెంటనే వాంతి అవుతుంది. నేనైతే తెలియక మన ఇండియాలో అయితే మామూలుగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి వెళ్తున్నప్పుడు కానీ మనకి మామిడికాయ ముక్కలు అమ్ముతుంటారు. ఆ ముక్కల్లో ఉప్పు కారం వేసిస్తారు కదా భలే ఉంటుందని నొట్టి ఉప్పు కారం కూడా తింటానమాట. అట్లాంటి అలవాటుతోటి ఇక్కడ కూడా ఫస్ట్లో తిన్నాను. తిన్నప్పుడే వెంటనే వాంతి అయింది. ఎందుకంటే ఇది మన ఉప్పు కాదు మన కారము కాదు. అట్లా ఉంటుంది అనమాట. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎవరు ట్రై చేయకండి ఒకవేళ వెళ్తే. కామ్గా మనకు తెలిసినవి తీసుకొచ్చేసి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉండి ఉప్పు కారం వేసుకొని తింటేనే బెటర్. ఇక్కడ సొరకాయ కూడా ఉందండో. ఈ సొరకాయ వచ్చేసి $4 పడుతుంది అంటే $200 ఇంత చిన్న సొరకాయ. ఇక్కడ రకరకాల పుట్టగొడుగులు కనిపించినాయి. అదే మష్రూమ్స్ అవి కనిపించాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా వచ్చేసేయండి. వీటిల్లో నేను ఏది ట్రై చేయలేదు ఎందుకంటే ఇవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇవి నేను చైనీస్ వాళ్ళు యూస్ చేసే దాంట్లో అయితే చూశాను అనమాట. చూసారా ఇక్కడ $3 per kg ఇదే పొటాటోస్ అర్థమైందా. ఫస్ట్లో వచ్చేసి నేను $1కి చూపించాను సేమ్ పొటాటోస్. ఇక్కడ వచ్చేసరికి $4 $3 పడుతుంది కొంచెం ఎండింగ్కి వచ్చేసరికి. అంతేకాదు
మీలో ఎవరైనా చైనీస్ ఫుడ్ ట్రై చేశారా? నేనైతే ట్రై చేయలేదు. ఒకసారి అయితే అదేదో హోటల్‌లో ట్రై చేశాను గానీ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అవన్నీ సెమీ కుక్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు చూసారా? ఇవైతే నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో చూసాననమాట. అరిటాకుల్లో పెట్టి ఏదేదో రోల్ చేసి చేయడము. అవి ఈరోజైతే ఇక్కడ కనిపించాయి. టేస్ట్ చేద్దాం అనిపించింది కానీ మళ్ళీ నేను ఇంటికెళ్ళి పని చేసుకోవాలి కదా అని అయితే గుర్తొచ్చింది. రిస్క్ చేయడం ఎందుకులే అనేసి మళ్ళీ పక్కకెళ్ళిపోయాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ముల్లంగుల బ్యాగ్ చూసారా? ఎంత పెద్ద ముల్లంగుల బ్యాగ్ అయితే ఉందో. ఇవన్నీ చూస్తే నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ఇక్కడ ఇది చూడంగానే నాకు చిన్నప్పుడు రేక్కాయి చెక్క చేస్తాం కదా, అది గుర్తొచ్చిందనమాట. ఇంతకీ ఇదేందనుకుంటున్నారు? ఆనియన్ పికిలు అంటే ఎర్రగడ్డల పచ్చడి అనమాట. మన ఊర్లో ఎర్రగడ్డల పచ్చడి ఎట్లుంటది, ఇక్కడ ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది చూసారా? కీరా దోసకాయలు అంటే పికిల్ అనమాట. ఇది కీరా దోసకాయ పికిల్. ఇక్కడ కీరా దోసకాయ అట్లాగే కనిపిస్తదనమాట. కీరా దోసకాయ పికిల్ అనేది. ఇక్కడ వచ్చేసి బోల్డన్ని చెట్లు కూడా అమ్ముతా ఉంటారు. కానీ ఇవి మనం తీసుకోకూడదు. ఎందుకు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఇతని దగ్గర అయితే తీసుకోకండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి మనకి ఇక్కడ ఫ్లవర్స్ బొకేస్ అయితే కనిపిస్తున్నాయి. మామూలుగా ఇవి కోల్స్ ముందు అట్లాగా బొకే షాప్‌లో అయితే ఉంటాయి గానీ, అక్కడికంటే కూడా ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉంటుంది ప్రైస్. చూసారా? $15కే మనకి పెద్ద బొకేస్ అయితే వస్తాయి. చాలా బాగుంటాయన్నమాట ఫ్లవర్స్ కూడా. చూసారా? నాకు తెలిసినంత వరకు మన ఊర్లో పొలాల మీద ఉండే గడ్డి బిక్కొచ్చేసి ఇక్కడ పెట్టేసి అమ్మేస్తారు అని నా ఫీలింగ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏదన్నా కీస్ ఉంటాయి కదా! మన ఇంట్లో కీస్ అవి ఏమన్నా పోయాయి అంటే కూడా ఇక్కడ తయారు చేసిస్తారు. ఇది ప్లాస్టిక్ మీద తయారు చేస్తారు. ఇంతకీ కూరగాయల సెక్షన్ అంతా చూసాము. ఇక నాన్ వెజ్ సెక్షన్ ఎక్కడుంది అంటే ఇదిగో ఇదొక్కటే ఉంటుంది. ఎస్ఏ కింగ్ ప్రాన్స్. ఇక్కడ రొయ్యలు, తర్వాత వాళ్ళవి ఆ గవ్వలు అవన్నీ ఉంటాయి చూసారా? అవి ఇంకా ఏమంటాయి స్క్విడ్ అవి మాత్రమే అమ్ముతారు ఇక్కడ. మటన్, చికెన్ అయితే ఈరోజు లేదు. ఇవి మాత్రమే ఉంది. ఒకసారి అవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తా వచ్చేసేయండి. ఒక లుక్ అయితే మీరు వేసేసేయండి ఎలాగుంటాయి అనేది. ఇక్కడ ప్రస్తుతానికైతే రొయ్యలు చూపిస్తున్నా. $30 అయితే పడుతుంది. అంటే $1500 అయితే పడతాయన్నమాట ఇంచుమించుకి. భలే ఉన్నాయి కదా నేరేడుకాయలు. మీరు నేరేడుకాయలు అనుకున్నారా? అయితే పప్పులో కాలేశారు. ఈ నేరేడుకాయలు కాదు ఆలివ్స్ అంట. నేను నేరేడుకాయలు అనుకుని గబగబా వెళ్ళాననమాట. గబగబా తీసుకొని తినేద్దాము అన్నట్టు. అంటే కొనుక్కొనే లేండి, మళ్ళీ ఫ్రీగా కాదు. దానికి 100 పెట్టబాకండి నాకు కామెంట్స్‌లో వచ్చేసి. అందుకే ముందే చెప్తున్నాను కొనుక్కొని తింటాను. ఆ తర్వాత ఇక్కడ ఆల్మండ్స్ చూసారా? $10 పడుతుంది. అంటే $500. ఇదిగోండి మళ్ళీ ఆలివ్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత చామగడ్డలు కూడా కనిపించాయి ఈరోజు. మీలో ఎంతమందికి చామగడ్డలు ఇష్టము అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు. ఎందుకు అంటే అవి చాలా జిడ్డుగా ఉంటాయి అనిపిస్తది. నేనే జిడ్డు అనుకుంటే మళ్ళీ అవి కూడా జిడ్డు చేయాలా అన్నట్టు నేను చేయననమాట. ఆ తర్వాత క్యారెట్లు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక్కడ కూడా $1 ఉంది. కాలీఫ్లవర్ చూసారా? సూపర్ ఉంది కదా! కాలీఫ్లవర్ నార్మల్‌గా అయితే కాలీఫ్లవర్ ఇక్కడ చాలా చీప్‌గా దొరుకుతుంది. ఇక్కడ $2కి, $1కి అలా దొరుకుతుందనమాట. ముల్లంగులు చూసారా? బాగున్నాయి. నేనైతే 1 కిలో అయితే తీసుకొచ్చాననమాట. చిన్న చిన్న ముల్లంగులు రకరకాలుగా చేసుకోవచ్చు. నేనేదో వీడియో తీసుకుంటుంటే ఆయనొచ్చి నా బిల్లుది కూడా తీయి అనేది ఇలా తిప్పాడనమాట. సరే తిప్పాడు కదా ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే వీడియో తీశాను. ఇక టమాటాలు చూసారా? ఇక్కడ $1.5 అయితే పడుతుందనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను ఈ తెల్లగడ్డలు ఉంటాయి చూసారా? తెల్లగడ్డలు వచ్చేసి పీల్ తీసేసుంటారు. అదే తొక్కు తీసుంటారు మన భాషలో మాట్లాడాలి అంటే. తొక్కు తీసేసిన తెల్లగడ్డలు 1 కేజీ వరకు ఉంటాయి. కేజీయా 1.5 కేజీయో ఉంటుంది ప్యాకెట్. అదైతే $1కి ఆ రోజు ఆఫర్‌లో పెట్టున్నారు. అందుకని నేను తీసేసుకున్నాననమాట. ఈ కొత్తిమీర చూసారా? చాలా పెద్దదిగా ఉంది. $1.5కే వస్తుంది. ఈడ 2 రకాల పుదీనా ప్యాకెట్లు అయితే ఉంటాయి. పుదీనా కట్టలు చూసారా? నార్మల్ కట్ట ఉంటుంది. Of yesterday. Thank you. ఏంది ఇప్పుడు దాకా మాటలు ఆపేసింది అనుకుంటున్నారు కదా? అక్కడ మ్యూజిక్ అయితే ఒక ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు చూసారా? ఇట్లాగా కొంతమంది ప్లే చేస్తూ ఉంటారనమాట. అమౌంట్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ డోనట్స్ అయితే కనిపించాయి. మీలో ఎంతమంది డోనట్ తింటారు అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు. ఒకసారి తిన్నాను ఫస్ట్. ఎక్కడ అంటే మూన్‌లైట్ పార్టీకి వెళ్ళాం కదా! అదే మూన్‌లైట్ డిన్నర్ సంథింగ్ ఏందది క్యాంపెల్‌టన్‌లో ఒక ఎగ్జిబిషన్ లాంటిదనమాట. దానికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత నేను అది నచ్చింది కదా, బాగుంది కదా అని చాలా దగ్గర ట్రై చేశాను. ఆ ఫ్లేవర్‌తో సహా ఇవన్నీ ఇష్టం పోయిందనమాట వాటి మీద. అందుకని తినడం మానేశాను. ఈ బ్రెడ్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో? మీలో ఎంతమందికి బ్రెడ్‌లు ఇష్టము అనేది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత బ్రెడ్‌లు అంటే చాలా ఇష్టం అనమాట.
ఎందుకంటే ఏది లేనప్పుడు అదే గతయింది కాబట్టి అదే ఇష్టం నాకు. చూసారా ఇక్కడ కీరా దోసకాయలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. కరివేపాకు వచ్చేసి ఇక్కడ ₹75 పెట్టయితే కొనుక్కోవాలి. కొనుక్కున్న దాన్ని బంగారంలాగా వాడుకోవాలి. లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఎక్కడా దొరకదు. అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి. ఎస్ఏ మార్కెట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈ కూరగాయలు ఇవి మాత్రమే అనుకుంటారు. కానీ కాదండి, ఇక చాలా వరకు చాలా ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అదే అండి బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, చెట్లు కానివ్వండి ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. వాటిలో కొన్ని భాగాలు ఈరోజు మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. అంతేకాకుండా ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి స్వెటర్స్, బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు. ఈయనైతే కొంచెం డ్యాన్స్ కూడా వేసాడు. నేనైతే ఆ క్లిప్ మిస్ చేసేసాను, సారీ, ఏమనుకోవద్దు. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ముందుకు వెళ్దాం. చాలామంది అంటారు ఫారినర్స్ని తెలియకుండా వీడియోస్ తీస్తే వాళ్ళు తిడతారు అనేసి. కానీ అస్సలు కాదండి, వాళ్ళు ఇంకా మనకి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తారనమాట. వాళ్ళు హాయ్ చెప్పడం, డ్యాన్స్ చేయడం, మాట్లాడడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఇంతకీ ఇవేంటి అంటే ఇవి రంగుల రాళ్ళు అని చెప్పుకోవచ్చు. క్రిస్టల్స్, జెమ్స్ అట్లాగంటారు కదా, అలాగనమాట. వీళ్ళైతే మనకి డిజైన్ చేసి ఇస్తున్నారు. అక్కడే కూడా చేసిస్తానని చెప్పి అయితే చెప్పారనమాట. ఈ స్టోన్స్ మీద చూసారా. అండ్ నాకు యాక్చువల్గా వీటిని ఏమంటారో నాకు తెలీదు. క్రిస్టియన్స్కి సంబంధించినవి ఉంటాయి కదండి. మామూలుగా నాకు తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సిలువ అట్లాగనే వాళ్ళు అనమాట. ఇంకేమంటారో నాకు తెలియదు, తప్పేమన్నా ఉంటే నన్ను క్షమించండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ కింద వచ్చేసి చూసారా ముత్యాలు వీటితోటి అన్నిటితోటి జ్యువెలరీ అయితే చేసిస్తున్నారనమాట. అప్పటికప్పుడు చేసిస్తానని కూడా చెప్పారనమాట. ఇదైతే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ కూడా చాలా ఉన్నాయి, చూసేసేయండి ఒకసారి మీరు అది కూడా. అండ్ ఇక్కడ జీసస్ది కూడా ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బొమ్మల సెక్షన్కి అయితే ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే ఖచ్చితంగా ఈ బొమ్మల సెక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. చూసారా ఒకటి వచ్చేసి $3. ఎందుకు కింద పడేసాను అంటే ఒక పిల్లోడు వచ్చి బౌ అని అరిచాడు పక్క నుంచి. కొంచెం భయపడి అట్లా కార్డు వదిలేసాను అనమాట. అందుకని అక్కడ అది జరిగింది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్దాము. బొమ్మల సెక్షన్లో చూసేసారా ఎలా ఉంది అనేది. అంతేకాదు ఇక్కడ బట్టలు చూడండి, ప్యాంట్లు, టీషర్ట్లు, స్వెటర్లు అండ్ హెడ్ క్యాప్లు అవి కూడా ఉంటాయి అన్నమాట. సాక్సులు చూసారా ఇక్కడ $10కి 5 ఇస్తారంట. అంటే ₹500కి సాక్సులు 5 పెయిర్లు సాక్సులు అయితే ఇస్తారనమాట. ఇంత కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకీ ఎన్ని చూపిస్తున్నావు, ఈ బొమ్మలు కొన్నావా లేదా అంటే కొన్నాను, కొనకుండా తప్పద్దా, మనకి పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే అనమాట. అంతకంటే ముందు ఇంకా ఏమేమి ఉంటాయో చూపిస్తా వచ్చేయండి. ఇక్కడ బెల్ట్ చూసారా, నార్మల్గా మాల్లో కొంటేమో మనకి ఒక్కొక్కటి వచ్చేసి $11, $12, $13 అట్లా పడుతుంది. అంటే 500, ₹1000 అలా పడుతుంది అనమాట. ఇక్కడ మాత్రం మనకి 200కి $250కే బెల్ట్లు అయితే వచ్చేస్తాయి. ఒకవేళ బెల్ట్ల వీడియో ఎవరైనా చూడకపోతే నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. తర్వాత అంతేకాదు ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు, బొట్టు బిళ్ళలు, నెయిల్ కట్టర్లు, అద్దాలు అన్నీ కూడా దొరుకుతాయి. నెయిల్ కట్టర్లు వచ్చేసి జస్ట్ $110, చాలా చీప్ ఇక్కడ మాత్రము. ఇదైతే నేను హ్యాపీగా రెఫర్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు కదా, ఇది సౌత్ ఆస్ట్రేలియాలో ఎడలేడ్లో పురాకా మార్కెట్ అని కూడా అంటారనమాట. ఎస్ఏ ఫార్మర్స్ మార్కెట్ అని కొడితే వస్తుంది, పురాకా మార్కెట్ అని కొట్టినా కూడా వస్తుంది. కంప్లీట్ అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇవన్నీ కూడా షాపింగ్ ట్రాలీస్ అనమాట. మామూలుగా షాపింగ్ చేసేటప్పుడు కవర్లలో అన్నీ పట్టుకోలేరు కాబట్టి ఇట్లాంటి ట్రాలీస్ అయితే తీసుకుంటారు. ఈ చెప్పులు చూసారా బాగున్నాయి కదా. ఇంకా అలా ముందుకెళ్ళిపోదాము. మనకు కావాల్సిన ఇండియాకి సంబంధించిన చీపురు కట్టలు కూడా అమ్ముతారండో. అవి ఒకటే కాదు మిగతాయి కూడా మనకు కావాల్సిన అవసరాలకు సంబంధించినవి అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా అయితే అలా ముందుకెళ్ళిపోదాం. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నా వాయిస్ ఓవర్తో మీకు బోర్ కొట్టించానేమో అని నాకు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.